హలో గైస్, నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఈ వీడియోలో మనం రెండు విషయాలు మాట్లాడుకోబోతున్నాం. రెండు టాక్సిక్ గురించి. ఒకటి వచ్చి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, అండ్ ఇంకొకటి వచ్చి టాక్సిక్ యొక్క అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే నడుస్తుందన్నమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే లైక్ బ్లాక్డ్ టికెట్స్, కార్పొరేట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి సో దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. జరుగుతున్నాయి, బట్ ఎంత లెవెల్లో జరుగుతున్నాయని చూసుకుందాం. లైక్ అక్కడ మనకు ఒకటి చెప్తుంటారు అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మనం చేయగలిగేది ఇక్కడైతే మటుకు. ఓకే, సో ఒకసారి మాట్లాడుకుందాం సింపుల్గా. మొత్తం రెండింటి గురించే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మటుకు యష్ నిన్న చాలా బాగా నచ్చేశాడు. ఎందుకంటే నార్మల్గా ఎప్పటి నుంచో అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అని చెప్పుకుంటున్న యాక్టర్ కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన యాక్ట్రెస్ కావచ్చు, అంటే ఫిమేల్ యాక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి అందరూ బాగున్నారా అని చెప్పి ఐ బీన్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అని చెప్పి మాట్లాడుతూ వెళ్ళిపోతారు. సో ఒక్క ముక్కే తెలుగు, అందరూ బాగున్నారా అని చెప్పి చేతులు ఊపేసి వెళ్ళిపోతారు తెలుగులో. ఇంకేటి ఉండదు తెలుగు. ఎవరినంటా తెలుసు కదా, సూర్య గారిని కాజల్ గారిని, అట్లా అన్నమాట. సో వాళ్ళిద్దరూ కూడా ఏందో నాకు అసలు మామూలుగా ఫ్రస్ట్రేషన్ రాదు వాళ్ళని చూసినప్పుడు. అప్పుడప్పుడు ఇక ఏం చేయలేం, మరి ఇంకా వస్తుంది కానీ ఇంకేం చేయలేం కదా. సో వాళ్ళు ఆల్రెడీ బాగా అడాప్టెడ్, ఇక అంతే. ఇంకా అయితే యష్ మటుకు నిన్నొచ్చి తెలుగులో స్పీచ్ ఇచ్చిండా ఎరగదీశాడు. కాకపోతే మరీ కార్తీ గారి రేంజ్లో కాదు. కార్తీ గారు తెలుగులో స్పీచ్ ఇచ్చినంత పర్ఫెక్ట్గా కాదు, కానీ డెఫినెట్గా యష్ అయితే నేర్చుకుంటున్నాడని అర్థమవుతోంది. చాలా బాగా నేర్చుకున్నాడు. అండ్ ఫర్దర్గా ఈ రామాయణ ఫస్ట్ పార్ట్కో రామాయణ ఎక్కువ గ్యాప్ లేదు, కానీ మేబీ రామాయణ సెకండ్ పార్ట్ రిలీజ్కి తెలుగులో ఏదైనా ఈవెంట్ కనుక చేస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా యష్ చాలా బాగా స్పష్టంగా తెలుగులో మాట్లాడేస్తారు అవుట్ రైట్ అన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు కూడా చాలా బాగా మాట్లాడాడు, బట్ ఇంకా ఒక వన్ ఆర్ టూ ప్లేసెస్లో కొంచెం తడబడతా ఉంటాడు కదా. ఆ తడబాటు అనేది లేకుండా ఇంకా అవుట్ రైట్ పర్ఫెక్ట్గా మాట్లాడేస్తారు అనుకుంటున్నాను నేనైతే మటుకు కార్తీ గారి లాగా. సో ఐ పర్సనల్లీ ఫెల్ట్ లైక్ దట్ అనమాట. లైక్ చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్లో. నిజమే కదా, చాలా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి, ఫర్దర్గా బాగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది. సో యష్ మీద ఆ రకంగా చాలా పాజిటివిటీ అయితే ఫామ్ అయింది. చాలా అంటే చాలా జెన్యున్గా అనిపించాడు పర్సన్ కూడా. అండ్ ఆ మధ్యలో అది ఒకటి స్పీకర్ బాక్స్ ఒకటి పడిపోయింది. ఆ పైకి ఎక్కినప్పుడు వాళ్ళ కింద దిగుతున్నప్పుడు పడిపోయింది. అది పడిపోతే ఇద్దరికి దెబ్బలు కూడా తగిలాయి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి. సో వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అది జరిగినప్పుడు యష్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వెళ్ళి చూడండి ఏమైందో అని చెప్పి అందరినీ పంపించి చాలా బాగా చేశాడు. అంటే అలాంటిది మన దగ్గర ఎప్పుడూ జరగలేదు, కానీ జరిగితే మన దగ్గర కూడా చేసినేమో. మనవాళ్ళు ఎన్టీఆర్ గారు కానీ లేదంటే ప్రభాస్ గారు కానీ అందరూ కూడా చాలా ఉంటారు, బాగుంటారు ఫ్యాన్స్ విషయంలో. సో అట్లాగా వీళ్ళు కూడా చేస్తారేమో, బట్ మన దగ్గర ఇప్పుడు అట్లా జరగలే. సో యష్ అయితే మటుకు బాగా చేశాడు. అంటే లైక్ అక్కడ ఆ మూమెంట్లో తన రియాక్షన్ బాగుంది. సో జెన్యున్గా రియాక్ట్ అయ్యాడు, కాసేపు స్పీచ్ ఆపేశాడు. అండ్ స్టార్టింగ్లో ఒకటి రెండు ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. కింద నుంచి ఎవరో అరిసినట్టు మాట్లాడుతున్నాను అంటాడు. సో అవి కొంచెం బాగున్నాయి. మొత్తం అంతా కూడా ఐ ఫెల్ట్ సో నైస్ అబౌట్ యష్ ఎస్టర్డే. సో బాగా అనిపించింది. సో ఇప్పుడు మనం అది ఈవెంట్ అయితే మొత్తం అంతా కూడా ఫెంటాస్టిక్గా జరిగింది. తెలుగులో ఒక బీభత్సమైన హైప్ అయితే ఇచ్చి లేపాడు అనమాట. హైప్ అయితే మటుకు దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట. అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అయితే మనం ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఓవర్సీస్ బుకింగ్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా దాని గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఓసారి చూద్దాం. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో చాలా దారుణంగా ఉన్నాయి. ఇండియాలో కొంచెం బెటర్గానే ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా మళ్ళీ కొన్ని చిన్న కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ మాట్లాడదాం ఒకసారి. ఓకే, సో మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం ప్రతిదీ కూడా. అయితే ఫస్ట్ ఓవర్సీస్ బుకింగ్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ వచ్చి $210,000 ఉంది. జస్ట్ ఇంకో 3 డేస్లో ప్రీమియర్స్ పడిపోతున్నాయి. సో ఇంకా 3 డేస్లో ప్రీమియర్స్ పడుతుంటే ఇప్పటికీ కూడా యుఎస్ఏలో 739 షోలే వేశారు. 9,798 టికెట్లే దిగినాయి. 276 లొకేషన్స్లోనే రిలీజ్ చేశారు. అండ్ మరీ దారుణంగా ఉంది ఆ నెంబరు. అండ్ టోటల్ నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్సెస్ కూడా 250K టచ్ అయ్యాయి. సో అసలు జంప్ ఏది అసలు. అంటే మేబీ షోస్ ఓపెన్ కాలే, ఇంకా ఏఎంసీ అవి ఓపెన్ కాలే మనకి. సో ఏఎంసీ ఓపెన్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది అని నాకు తెలిసి. లైక్ మేబీ వేరే వాటిలో కదా, లైక్ సినిమార్క్లో కానీ రీగల్లో కానీ ఇంకా బెటర్గా షోస్ ఓపెన్ అయితే ఏమైనా కొంచెం బెటర్గా ఉండొచ్చేమో నాకు తెలిసి. బట్ ఏమో నాకైతే మటుకు డౌట్గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు. ఇది ఏందో కనీసం ఒక
విత్ ప్రీమియర్స్ కనీసం అంటే ప్రీమియర్ ప్లస్ డే 1 600K అనేది చేస్తుందా? నాకైతే నమ్మకం లేదు ప్రస్తుతానికి అయితే మటుకు. సో ఓవర్సీస్ అయితే చాలా దారుణంగా ఉంది. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ నెంబర్ ఎంతో తెలుసా? ఓవర్సీస్లో ఎంతకో అమ్మారయ్యా, $9 million ఎంతకో, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. అంటే ఇనీషియల్గా చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు, అరౌండ్ 90 crores అనుకుంటా ఐ థింక్ ఓవర్సీస్ ప్రైస్ సేల్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ అరౌండ్ 180 దగ్గర రావాల్సి ఉంటుంది. బుకింగ్స్ చూస్తేనేమో మరి దారుణంగా ఉన్నాయి ఓవర్సీస్ బుకింగ్స్, 6 year కూడా లేదు. ఏందో సరే చూద్దాం, వాళ్ళకే తెలియాలి ఎందుకు ఇలా ఉంటుంది ఏంటనేది. సో ఇది బేసిక్గా ఓవర్సీస్ పరిస్థితి. ఓవర్సీస్ అయితే అధ్వానంగానే ఉంది. తర్వాత అక్కడ బ్లాకింగ్కి వాటికి స్కోప్ లేదు కదా, కార్పొరేట్ బుకింగ్స్కి వాటికి. సో ఇక్కడ ఇండియాలో జరుగుతుంది అది. సో బేసిక్గా డే 1 అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ ఓవరాల్గా 27.55 crore అయితే ఉంది. ఓకే, సో 27.55 crore యాక్చువల్ బుకింగ్స్ ఎంత తెలుసా? 18.99 crore మాత్రమే. ఇందులో కొన్ని ఏమంటారు లైక్ ఇప్పుడు ఏమంటారు ఆఫ్లైన్ బుకింగ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా ఇంక్లూడ్ కావు. ఎందుకంటే ఆఫ్లైన్ బుకింగ్స్ ఇంకా మొదలు కావు కదా, ఎప్పుడు ఆ రోజు నుంచి జరుగుతాయి అవి. సో ఆ రోజు నుంచి ఆఫ్లైన్ బుకింగ్స్ ఉంటాయి. సో అప్పుడు మనం ప్రొడ్యూసర్ నెంబర్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అప్పుడు మనం ట్రాకింగ్కి ట్రేడ్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇదైతే మనం అడ్వాన్స్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో 8.56 crore బ్లాక్డ్ సీట్సే ఉన్నాయి, లిటరల్లీ బ్లాక్డ్ సీట్స్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా ఇప్పటివరకు సేల్ అయిన టికెట్స్ వచ్చి 4,78,507 జెన్యున్ బుకింగ్స్, బ్లాక్డ్ టికెట్స్ కాదు. ఓకే, అయితే దీంట్లో కూడా మొత్తంగా 12,750 షోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ అయిపోయే షోస్ అన్నీ కూడా ఒక్క ఆంధ్ర తెలంగాణ మట్టుకు ఇంకా ఓపెన్ కాలేదు. సో అవి కూడా ఓపెన్ అయితే నాకు తెలిసి కొంచెం పెద్దగానే రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఏపీలో ఇంకా రిలీజ్ కాలే, ఏపీ తెలంగాణ. ఏపీకి ఏంటంటే ఈ 5 AM షోస్ కోసం పర్మిషన్ తీసుకుంటున్నారు 500-600 రూపీస్ పెట్టి. సో అది ఓకే, తప్పు లేదులే, చూసిన వాళ్ళు చూస్తారు, లేనివాళ్ళు లేదు. మనకు ఓకే అనుకోండి, ఆ రేటుకి ఆ సినిమాకి చూస్తాం. లేదు ఒక డబ్బింగ్ సినిమా, కన్నడ ఓడి సినిమా మన ఎందుకు చూడడం అనుకుంటే లైట్ తీసుకుంటాం. కాకపోతే ఇంకొకటి కూడా మాట్లాడతా, యాక్చువల్గా 3వ టాపిక్ ఉంది కదా, సారీ నేను మర్చిపోయాను. ఈ కర్ణాటకలో టికెట్ రేట్ల గురించి మాట్లాడుతాను లాస్ట్లో, బుర్ర పాడు ఉంటుంది మీకు. చాలామంది అల్లు అర్జున్ వర్సెస్ యష్ వీడియో చేసినప్పుడు నేను చాలామంది ఏమన్నారంటే పుష్పకి టికెట్ రేట్లు ఏంటి, KGF 2కి టికెట్ రేట్లు ఏంటి, ఇప్పుడు అవి చూసి మాట్లాడన్నారు. ఒరే స్వామి, KGF 2కి బెంగళూరులో బేసిక్ రేట్లు, ప్రీమియర్లు కాదు బేసిక్ రేట్లు కూడా చాలా చాలా హ్యూజ్ ప్రైస్ ఉంటాయి. పుష్ప 2కి అదే రేట్లు ఉన్నాయి, నేను కాదనంటే పుష్ప 2కి అదే రేట్లు ఉన్నాయి బెంగళూరులో. ఇప్పుడు టాక్సిక్ ఇంకా పెరిగిపోయినాయి. అప్పుడు 700, 800 ఉన్న చోట ఇప్పుడు 900, 1100, 1500 అయిపోయినాయి నార్మల్ టికెట్లు కూడా. సో విచ్చలవిడిగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు టికెట్ల విషయంలో. అది ఇంకా అక్కడ ఇండస్ట్రీ ఫ్రీగా వదిలేసింది. మీ ఇష్టం బై, మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు ఏంటంటే మీరు పెట్టుకునే అమౌంట్ ఎంతో మాకు ఇన్ఫామ్ చేయండి, దాన్ని బట్టి మేము ట్యాక్స్లు కలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు, అంతే. సో ఇప్పుడు బేసిక్గా షోస్ పరంగా చూసుకుంటే ఎక్కువ సేల్ అవుతుంది అయితే ఇంకా లైక్ ఎక్కువ టికెట్లు సేల్ అయింది అయితే హిందీ 2D వెర్షన్, దానికి ఎక్కువ టికెట్లు సేల్ అయ్యాయి ఇప్పటివరకు. 2,28,789 సేల్ అయితే కన్నడ 2D వెర్షన్కి 2,22,578 సేల్ అయ్యాయి. ఇంకా తర్వాత థర్డ్ హైయెస్ట్ ఏంటి అంటే తమిళ్ 2D వెర్షన్ 8,681 టికెట్స్. మన దగ్గర ఇంకా ఓపెన్ చేయలేదు, దిల్ రాజు గారు ఉన్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. మన దగ్గర జస్ట్ 93 షోస్ ఓపెన్ అయ్యాయి, అది కూడా అస్తవ్యస్తంగానే ఓపెన్ అయ్యాయి. సో అందువల్ల దాన్ని బేసిక్గా మనం కన్సిడర్ చేయొద్దు. తక్కువ టికెట్లు ఉన్నాయి ప్రజెంట్ 2,799. మలయాళం ఇంకా బేసిక్గా 5,274 టికెట్లు తెగాయి. సో ఓకే, అండ్ బేసిక్గా ఏమంటారు యావరేజ్ టికెట్ ప్రైస్ వచ్చి కన్నడలో ఐమాక్స్ 2Dకి యావరేజ్ టికెట్ ప్రైస్ ఎంత తెలుసా? 1,468 రూపీస్ అంట. ఐమాక్స్ 2Dకి యావరేజ్ టికెట్ ప్రైస్. దానికి ఎన్ని టికెట్లు దిగినాయి? 4,251 టికెట్స్ దిగినాయి దానికి. అమ్మా బాబాయ్, మామూలుగా లేరుగా బెంగళూరు బ్యాచ్. తర్వాత 4DX కూడా యావరేజ్ టికెట్ ప్రైస్ 1,216 రూపాయలు ఉంది. మనుషుల మానవ మృగాలరా, ఎట్టుకుంటారు రా అంత ప్రైజులు పెట్టి. తర్వాత హిందీ 4DX కూడా యావరేజ్ టికెట్ ప్రైస్ 739. హిందీ ఐమాక్స్ 2D యావరేజ్ టికెట్ ప్రైస్ 698 ఉంది. సో కన్నడ యావరేజ్ టికెట్ ప్రైస్ 2Dది 405, హిందీ యావరేజ్ 2D టికెట్ ప్రైస్ 314 ఉంది. హిందీది డాల్బీ సినిమాస్ది యావరేజ్ టికెట్ ప్రైస్ 552 ఉంది. చాలా చాలా హ్యూజ్ ప్రైసెస్. తెలుగు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు టికెట్లు తెగిరివేపెత్తున్నారు, దాన్ని బట్టి యావరేజ్ టికెట్ ప్రైస్ 294 ఉంది. బట్ ఫర్దర్గా హైక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కొంచెం మారే అవకాశాలు అయితే ఉన్నాయి మనకైతే. సో ఓకే, యాజ్ ఆఫ్ నో అయితే మనకి 8 పాయింట్ ఎంత వచ్చింది, 56 crore
బ్లాక్ టికెట్స్ బుక్ చేస్తే మొత్తం 27.55 అయింది. 18.99 crore ఓవరాల్ బుకింగ్స్ అయితే అయ్యాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటది? ఇందులో మెజారిటీ ఆఫ్ ద అని నేను చెప్పను కానీ అట్లీస్ట్ 35 నుంచి 40% కార్పొరేట్ బుకింగ్స్ ఉన్నాయి. లైక్ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏం లేదు, వీళ్ళే బుక్ చేస్తారు, వీళ్ళే షోస్ అన్నీ కూడా బుక్ చేసేస్తారనమాట, సేల్ చేసేస్తారు మొత్తం. సో వాళ్ళకి బుక్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవడం, అండ్ హిందీలో బేసిక్గా రివ్యూవర్స్కి స్పెషల్ షోస్ చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికి కలిపి, అట్లా ఏవో చేస్తుంటారు. ఫ్యామిలీస్తో చూసే సినిమా కాదులేంటి, అది వేరే విషయం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అట్లా అదొకటైతే ఉంటుంది, కార్పొరేట్ బుకింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ 19 crore నా గెస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 8 crore కార్పొరేట్ బుకింగ్స్ ఉంటాయి. సో ఒక 11 crore ఆర్గానిక్ బుకింగ్స్ ఉన్నాయని నా ఫీల్. బట్ ప్రస్తుతానికి అది ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. బట్ డే 1కి అలా చేస్తారు, డే 2 నుంచి వాళ్ళు చేయరు కార్పొరేట్ బుకింగ్స్, డే 2 నుంచి వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు. సో బ్లాక్డ్ సీట్స్ ఇవన్నీ కూడా మరి ఏమో మరి ఇంకా. సో దాంట్లోనే కార్పొరేట్ బుకింగ్ అన్న పాయింట్ ఉంది, కానీ కాదు. బ్లాక్డ్ సీట్స్ ఎందుకు చేస్తారంటే టు రైజ్ ద బిఎంఎస్ అనమాట, బుక్ మై షో ట్రెండ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి చేస్తారు. ఇట్లా ఒకసారి బ్లాక్ చేస్తారు అబ్బా, ఒకటేసారి ఒక 10,000 టికెట్లు బ్లాక్ చేస్తారు, లేదంటే ఒక 20,000 టికెట్లు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఒకటేసారి వదిలేస్తారు. ఆ బ్లాక్ చేసిన గ్యాప్లో అది బేసిక్గా నెంబర్ పెరుగుతుంది, 1 hourలో ఇంత ట్రెండ్ అంత ట్రెండ్ అని కనబడుతుంది. తర్వాత రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత వేరే బ్లాక్ చేస్తారు. అట్లా అనమాట ఒక 30,000 టికెట్ల అలా అన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 15,000 షోల దాకా నడిపిస్తున్న చోట హ్యూజ్ ఆక్యుపెన్సీస్కి స్కోప్ ఉంది కదా. సో ఆ బేసిస్ మీద అనమాట వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో కర్ణాటకనే టాప్ గ్రాసర్గా ఉంది ప్రజెంట్. యూనో విత్ బ్లాక్డ్ సీట్స్ అది 14.2 crore ఉంది, 24 crore, 14.24. సో వితౌట్ బ్లాక్డ్ అయితే 10.72 ఉంది. దాంట్లో కూడా మళ్ళీ కార్పొరేట్ బుకింగ్స్ ఉంటాయి. సో ఇంకా హిందీలో బేసిక్గా ఏ స్టేట్లో ఎక్కువ ఉందా, అన్ని లక్షల్లోనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అయితే 1000, అస్సాం లక్షలు, బీహార్ లక్షలు, ఛత్తీస్గఢ్ లక్షలు, గోవా లక్షలు, గుజరాత్ 1.19 crore జెన్యూన్ బుకింగ్స్, 1.76 crore విత్ బ్లాక్డ్తో కలిపి 1.76. మహారాష్ట్ర 1.33 విత్ బ్లాక్ 2.46 అంట. అమ్మ బాబాయ్, మహారాష్ట్రలో 1.13 crore బ్లాక్ చేశారు. ఆల్మోస్ట్ ఎంత ఒరిజినల్ బుకింగ్ అయిందో అంత బ్లాక్ చేశారు. మళ్ళీ అది కాకుండా కార్పొరేట్ బుకింగ్లు మళ్ళీ ఇందులో. సో ఇది మన దానికి బేసిక్గా మన సినిమాల్లో ఒక సినిమాకి బేసిక్గా బాలీవుడ్ వాళ్ళు డైరెక్ట్గా వేసుకున్నది ఏ సినిమా కంటే గేమ్ చేంజర్కి కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయని చెప్పి ఓపెన్గా వేశారు. నేను కూడా నమ్ముతున్నా జరిగిందని. ఎందుకంటే లైక్ కొన్ని ట్రస్టెడ్ సైట్లు ఉంటాయి, ఆ ట్రస్టెడ్ సైట్లు కూడా విత్ కార్పొరేట్ బుకింగ్స్ ఈ నెంబర్, వితౌట్ కార్పొరేట్ బుకింగ్స్ ఈ నెంబర్ అని చెప్పి వేసినప్పుడు ఇంకా నేను నమ్ముతా ఖచ్చితంగా. నాకు కొన్ని సైట్లు ఉంటాయి నేను నమ్ముతా, చాలా జెన్యూన్ నెంబర్లు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ 91.38 lakh బుకింగ్స్ అయితే 1.3 crore విత్ బ్లాక్డ్. ఉత్తరప్రదేశ్ 81.88 అయితే 1.3 crore విత్ బ్లాక్డ్. ఢిల్లీ 88.72 lakh అయితే 1.7 crore విత్ బ్లాక్డ్. అలాగా హయ్యెస్ట్ టికెట్లు తెగింది ఏ స్టేట్లో ప్రస్తుతానికి? గుజరాత్ 2344 టికెట్స్ తెగాయి హయ్యెస్ట్ అయితే మటుకు. గుజరాతేనా? గుజరాతే. అది పరిస్థితి అనమాట. చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. సో యాజ్ ఆఫ్ నో అయితే మటుకు కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి, బ్లాక్డ్ టికెట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఏదైతే బయట కనబడుతోందో అది ఒరిజినల్ నెంబర్ కాదు. సో డే 1 మీకు ఒరిజినల్ రిపోర్ట్ నేను ఇస్తాను. అంటే నేను ఇది కూడా చెప్తా, విత్ బ్లాక్డ్ వితౌట్ బ్లాక్డ్ అనేది అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సో ఆ టైంకి నేను మీకు 100% ట్రస్ట్ వర్తీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఓకే, అంటే లైక్ మళ్ళీ నేను ప్రొడ్యూసర్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా వితౌట్ ప్రొడ్యూసర్ నెంబర్ నేను చెప్పలేదు. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాకింగ్కి ట్రేడ్కి ఏదైతే ఉంటుందో దానికి ప్రొడ్యూసర్ నెంబర్ నేను ఎస్టిమేట్ వేసి చెప్తా. ఎందుకంటే నాకు బేసిక్గా ఒక పెద్ద సినిమాకు ఆఫ్లైన్ బుకింగ్స్ ఎలా జరుగుతాయి, చిన్న సినిమాకి ఎట్లా జరుగుతాయి అనేది 100% ఐడియా ఉంది. కాబట్టి నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్ నెంబర్ వేసే చెప్తాను నేనైతే మటుకు. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. సో మాట్లాడదాం, అందుకని క్లియర్గా కొంచెం మాట్లాడుకుందాం. సో టాక్సిక్ రిపోర్ట్స్ చేస్తాను నేను. టాక్సిక్ నేను ఒక వీలైతే 11 days చేస్తా, ఇంకా వీలైతే 11 కాదు సారీ, వీలైతే 12 days చేస్తా. 5 days వీకెండ్ కదా, వీలైతే 12 days చేస్తా. లేదంటే ఇంకా మీరు కావాలి అంటే 19 days కూడా చేస్తా. చూద్దాం మరి ఇంకా. సో మీ ఇష్టం, మీరు ఏమంటారు అనేది చెప్పండి. సో ఇది ఒకటి పరిస్థితి. ఓకే, నైస్. అండ్ బేసిక్గా ఇంకా కన్నడ వెర్షన్కి ఇంకా ఆబ్వియస్లీ కర్ణాటకలోనే మోస్ట్లీ రెస్పాన్స్ అయితే గట్టిగా ఉంటుంది, అది మనకు అందరికి తెలిసిందే. బెంగళూరు టాప్ ఉంది, ఇంకా అదంతా ఓకే. హిందీ వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే హిందీ కూడా ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ రీజన్ 1.41 CRతో బ్లాక్డ్ టికెట్స్తో కలిపి టాప్లో ఉంది. ఆర్గానిక్ బుకింగ్స్లో కూడా 76.9 lakh అదే టాప్లో ఉంది. సరే ఓకే, ఈ రిపోర్ట్ మీకైతే ఇచ్చాను కదా. ఇంకొక పాయింట్ ఉంది, ఏంటది?
బుక్ మై షోలో టాక్సిక్ యొక్క బుకింగ్ రేట్లు అమ్మా బాబోయ్ మామూలుగా లేదుగా అక్కడ పరిస్థితి. రచ్చ రంబోలా తెలుసా భయ్యా మీరు. ఆ రేట్లు చూస్తే ఈ రేట్లు కనుక పెడితే మన మన సినిమాలకు కనుక ఈ రేట్లు పెడితే పోనీ అన్ని సినిమాలు కాదబ్బా, పోనీ అట్లీస్ట్ అన్ని సినిమాలు అంటే నా ఉద్దేశం అన్ని ఊళ్ళలో కాదబ్బా, పోనీ అట్లీస్ట్ ఏమంటారు, అట్లీస్ట్ హైదరాబాద్ లాంటి సిటీస్లో లేదా వైజాగ్ లాంటి సిటీస్లో ఇప్పుడు ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయింది కదా ట్రిపుల్ ఏ, వాటిల్లో ఇట్లా ప్రీమియం థియేటర్స్లో పెట్టారంటే మీ రెస్పాన్స్ ఏంటి తెలుసా? ఓచా కొత్త చూపిస్తారు బయట సోషల్ మీడియాలో, చెక్కి వదులుతారు, బాయ్కాట్ చేస్తారు లిటరల్లీ. నేను బెంగళూరుకి పెట్టి టాక్సిక్ ఇది కన్నడ వెర్షన్ 2D, దానికి మళ్ళీ ఏది డాల్బీ కాదు ఏమీ కాదు, దానికి మళ్ళీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. బట్ నేను అది ఏమీ కాదు, జస్ట్ బేసిక్ 2D సెలెక్ట్ చేశాను నేను అందులో. పీవీఆర్ నెక్సస్ మాల్, ఒకప్పుడు ఫారం మాల్ కదా, నెక్సస్ మాల్ ఇప్పుడు అది కోరమంగళ, హైదరాబాద్ కూడా అట్టే వెళ్ళిపోయింది కదా. క్లాసిక్ రోస్ అంటే బేసిక్గా స్టార్టింగ్ రోస్ అనమాట, ఇవి కిందవి. ఓకే, సో అది బేసిక్గా ఇది కిందకి వెళ్ళరా, ఇది ఒకటేనా ఉంది కిందన స్టార్టింగ్ రోది 900 ఉంది క్లాసిక్ రోస్ అని. తర్వాత పైన ఒక 3 రోస్ ఉన్నాయి, అవి కూడా క్లాసిక్ ప్లస్ అంట, అవి 900 ఉన్నాయి. దానిపైన 5 రోస్ ఉన్నాయి ప్రైమ్ రోస్ అంట, అవి 900 ఉన్నాయి. పైన రిక్లైనర్స్ ఉన్నాయి 2000 2000 యో మామూలు టికెట్లకి రిక్లైనర్కి 1100 డిఫరెన్సా? మన దగ్గర బేసిక్గా 177 రూపాయలు నార్మల్ సీట్లు పెట్టి 295 రిక్లైనర్ పెడితేనే అమ్మో అంటారు. 295 నార్మల్ సీటింగ్ పెట్టి హైదరాబాద్లో 350 రూపాయలు రిక్లైనర్ పెడితే ఎందుకు ఇవి కూడా 295 పెట్టచ్చు కదా అంటారు. అట్లుంటుందయ్యా అక్కడ పరిస్థితి. ఈడ చూస్తే 900 2000 మళ్ళీ ఏది పీవీఆర్ నెక్సస్ మాల్, మనం చూడని పీవీఆర్లా, మనం చూడని నెక్సస్ మాల్లా, హైదరాబాద్లో ఉన్నదిగా. ఏందో ఐనాక్స్ మెగాప్లెక్స్ మాల్ ఆఫ్ ఏషియా బెంగళూరు అంట. క్లాసిక్ రోజ్ 700, క్లాసిక్ ప్లస్ రోజ్ వచ్చి 950 రూపాయలు, ప్రైమ్ రోజ్ 1000 రూపాయలు. దీనికి రిక్లైనర్స్ లేవు అంటే 700 2 ఉన్నాయి, 950 3 ఉన్నాయి, 1000 రూపాయలవి 5 6 రోజ్ ఉన్నాయి. ఎట్లారా ఇట్లా? ఇందులో మళ్ళీ ఇన్సిగ్నా అని ఒకటి ఉంటుంది, ఇన్సిగ్నా కాదు ఇన్సిగ్నియా అని ఒకటి ఉంటుంది. అది బేసిక్గా రిక్లైనర్స్ మొత్తం అన్నీ. ఇప్పుడు మనకి ఎలాగైతే ఏఎంబీలో స్క్రీన్ 5 ఎట్లా మొత్తం రిక్లైనర్స్, ప్లాటినం మూవీ టైం ఎట్లా మొత్తం రిక్లైనర్స్, ఇక్కడ ట్రిపుల్ ఏలో కూడా ఒక 2 స్క్రీన్లు ఉన్నాయి, స్క్రీన్ 1 స్క్రీన్ 8 ఎట్లా మొత్తం రిక్లైనర్స్, అట్లా ఇది కూడా మొత్తం రిక్లైనర్స్. సీటింగ్ కెపాసిటీ వచ్చి 6 24 30 39 39 8 47 సీటింగ్. ఒక 4 రోస్ ఏమో 1400 రిక్లైనర్స్, ఇంకో 3 రోస్ ఏమో 1500 రిక్లైనర్స్. రాయల్ అంటాయి. ఏమి రేట్లయ్యా, మామూలుగా లేవు. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు మీరు మామూలు రేట్లా ఇక్కడ ఉన్నది? సినీ పోలీస్ థియేటర్లో 2000 రిక్లైనరు, అది 740తో స్టార్ట్ అవుతుందా? 740 కాదు 720 అనుకుంటా. ఇదేందో కింద గదిలు చావట్లేదు బుక్ మై షో ఈ ల్యాప్టాప్లో, ఏందో మరి. సో బట్ ఏముందిలే, మొదటికి వెళ్ళి చూసుకుంటే సరిపోద్ది. 700తో స్టార్ట్ నార్మల్, ఎగ్జిక్యూటివ్ 720, ప్రీమియం 740, ప్రీమియం ఎక్సెల్ 780, ప్రీమియం ప్లస్ 760, రిక్లైనర్ 2000. అంతే కదా, నార్మల్ తీసుకోవడం అని ప్రీమియం ప్లస్సే తీసుకుంటారు, 60 రూపాయలకి ఏముందని అనుకోని. పీవీఆర్లు వాటిల్లో ఈ రేట్లు ఉన్నాయి సామి. రిక్లైనర్లు 2000 అక్కడ. సరే పోనీ 2Dకి ఇట్లా ఉంది పరిస్థితి. 4DX ఉన్నవే 2 ఆప్షన్లు, క్లాసిక్ ప్రైము. క్లాసిక్ 1170, ప్రైమ్ 1420. ఈ రేట్లు ఎప్పుడైనా చూసాము అసలు మనం హైదరాబాద్లో కానీ ఇంకా దేనికైనా కానీ, అసలు ప్రీమియర్లకు కానీ? ఏందో అంటే పుష్పాన్ని కంపేర్ చేశారు కదా అప్పుడు, నేను అందుకు వాళ్ళకి చెప్తున్నా ఇదంతా కూడా. క్లాసిక్ 1100, ప్రైమ్ 1300, సినీ పోలీసులో 1260 రూపాయలు అటు ఎగ్జిక్యూటివ్. మామూలుగా లేదా? సరే 4DX అంగ పక్కన ఏంటండి. డాల్బీ సినిమా, మన ఏఎంబీ సినిమాస్ ఉంది కదా కపాలి, సో అది క్లాసిక్ 1000, గ్రాండ్ 1000, మెజెస్టిక్ 1500 ఐమాక్స్ 2D పరిస్థితి ఏంటి? 1400తో మొదలు 1600 లాస్ట్. పిక్చర్ పర్ఫెక్ట్ అంట లాస్ట్ది, ఎక్స్ట్రా లెగ్ రూమ్స్ అంట. ఇది మళ్ళీ ఒరిజినల్ ట్రూ ఐమాక్స్ కూడా కాదు అవి. హిందీ 4DX అది కూడా అంతే, 1370, 1420.
తెలుగు కూడా ఉన్నాయా, తెలుగు షోలు కూడా వేసారు ఆడ. ఏఎంబీ సినిమాస్లో వేసారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి, ఆల్మోస్ట్ ఫిల్ కూడా అయిపోయినాయి. నైస్. సో అది కూడా 400, 600తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అది 400, 600 మళ్ళీ. సో ఇంకా ఐనాక్స్ మెగాప్లెక్స్లో కూడా వేసారు. అక్కడ బేసిక్గా 4:30 నుంచి స్టార్ట్ అయ్యి 5:20తో ఎండ్ అవుతున్నాయి. ఇంకో దాంట్లో 6:20తో ఎండ్ అవుతున్నాయి. అట్లా దారుణంగా ఉన్నాయి ప్రైజెస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రేట్లు మనం ఎప్పుడైనా చూసామా? మన దగ్గర వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ మరి ప్రీమియం థియేటర్లే, డాల్బీ సినిమాస్లో చూసామా? 350 రూపాయలకి చూడనిస్తుంటే మహానుభావుడు పుణ్యాత్ముడు. 295 అనుకుంటా నార్మల్ అయితే. అల్లు అర్జున్ ఎంత మంచోడే, అంత మంచి తక్కువ రేట్లకి ఇస్తున్నాడు మనకు అంత క్వాలిటీ సినిమా, క్వాలిటీ ఎక్స్పీరియన్స్ని. ఏం చెప్తాం ఇంకా, అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఏమో గైస్, సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. సో మూడింటి గురించి డిస్కస్ చేయండి. ఒకటి, యష్ నాకు మంచిగా అనిపించాడు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు మాట్లాడిన తర్వాత. రెండోది, కార్పొరేట్ బుకింగ్స్ అండ్ బ్లాకెడ్ బుకింగ్ స్కామ్ అయితే నడుస్తోంది. తర్వాత మూడోది, టికెట్ రేట్లు దారుణం. సో పుష్ప 2ని దీన్ని కంపేర్ కూడా చేయకండి, ఓకే? అసలు దరిదాపుల్లో కూడా లేవు దీని ప్రైజులు. పుష్ప 2ని, KGF 2 కూడా ఇదే పరిస్థితి, మీకు తెలియట్లేదు. బేసిక్గా బెంగళూరులో ఇదే ఉందా ఈ రేట్లు? టాక్సిక్కే కాదు, బెంగళూరులో ఎప్పుడు అయ్యే రేట్లు. పుష్ప 2 కూడా బెంగళూరులో అయ్యే రేట్లు పెట్టారు, ఏదో మన దగ్గర ఉన్న రేట్లే పెట్టారు. కానీ KGF 2కి కూడా అయ్యే రేట్లు ఉన్నాయి బెంగళూరులో. అది నేను అనేది. సో బెంగళూరే కాదు, ఇంకా వేరే బెల్ట్లో కూడా అలాగే ఉంటుంది. మైసూర్ బెల్ట్, వేరే దగ్గర చిక్మగళూరు, చాలా చోట్ల ఇలాగే ఉంటుంది. ఏం చెప్తాం ఇంకా, అది మరి పరిస్థితి. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకే బెల్ట్స్లో అలా ఉంటాయి? హుబ్లీ, మ్యాంగ్లూరు, గుల్బర్గా, బెలగావి, దేవనాగరే, కుందపూర, ఈ ప్రాంత శివమొగ్గ, ఈ ప్రాంతాలన్నింటిలో ఇవే ప్రైజులు ఉంటాయి. చిక్మగళూరు అంటే దీంట్లో ఒక ఏరియా పేరు అనుకుంటా. సరే ఓకే, బెంగళూరులో ఒక ఏరియా పేరు అనుకుంటా, నాకు ఏదో కరెక్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సరే ఇట్స్ ఓకే. సో ఇది ఇంత రేట్లు ఉన్నాయి. సో మీరు అది అర్థం చేసుకోండి. బేసిక్గా ప్రైజెస్ కంపేర్ చేయకండి ఎప్పుడు. పెద్ద సినిమాలకి కన్నడ ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రైజులు ఎక్కువే. అది. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీని మీద, ఈ మొత్తం 3 టాపిక్ల మీద. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.